అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి మీకు వడ్డిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. అవసరము లేనివి వద్దు. అవసరమైన స్నేహాలు, అనవసరమైన పొత్తులు, అనవసరమైన వ్యాపారాలలో పార్ట్నర్షిప్ కొంతమందికి తెలియదు. విచ్చలవిడిగా ప్రవర్తించడం, శరీర కోరికలను నెరవేర్చుకోవడం, మనసుకు వచ్చినట్లు నడవడం, మళ్ళీ ఏమి తెలియకుండా భక్తిగా ఉండడం. అయితే వార్నింగ్, హెచ్చరిక వస్తుంది. నీవు ఎవరితో స్నేహం చేస్తావో, ఒకప్పుడు రెగ్యులర్గా మందిరానికి వచ్చేవారు, ప్రార్థన చేసేవారు, మీటింగ్లకు వచ్చేవారు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర విన్నాడు. నీవు ప్రార్థన చేసి సువార్త చెబితే రక్షణ పొందినారు. ఇప్పుడు నీ ఇంట్లోనే రాత్రింబగళ్ళు అల్లకల్లోలంగా మారిపోయింది నీ ఇల్లు. నీ పిల్లలు విచ్చలవిడితనం, నీ జీవితమే గమ్యం లేని పరిస్థితి. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. భక్తిహీనులతో నీవు చేస్తున్న స్నేహం, ప్రార్థన సరిగా చేయని వారితో చేస్తున్న స్నేహం, వాక్యం సరిగా చదవని వారితో చేస్తున్న స్నేహం, ఈ విధంగా నీ కుటుంబము నీవు పాడు చేసుకుంటూ ఉన్నావు. అనగా దాని అర్థం ఏంటంటే, అవసరము లేనివి నీతో అవసరమైనట్లు అయిపోయాయి. వద్దు. ఆ స్నేహం ఏం చేస్తుంది అని అంటే, ఈ భక్తిహీనులతో చేస్తే సినిమాకు పోవు కానీ సినిమాలో తయారైనట్లుగా తయారైతూ ఉన్నావు. ప్రియమైన స్నేహితులారా, స్నేహం మరింత ముదిరితే అది నీకే ప్రమాదం. జాగ్రత్త సుమా. బీ కేర్ఫుల్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉందురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో
బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.